సంతోష్ హైకోర్టులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్. కాసేపట్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్పై విచారణ. మాచర్ల అల్లర్ల ఘటనపై ఈసీ చర్యలు. పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ పీఓ ఏపీఓలపై వేటు. సికింద్రాబాద్లోని మహాబుద్ధ విహారాన్ని సందర్శించిన సీఎం రేవంత్. తెలంగాణలో బుద్ధ భిక్షులకు తగిన గౌరవం ఉంటుందన్న రేవంత్ రెడ్డి. దేవుడిపై ఒట్లు వేస్తే రైతులకు న్యాయం జరగదు. రైతుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న కిషన్ రెడ్డి. రైతుల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటమాడుతోంది. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాడుతోందన్న హరీష్ రావు. తప్పుడు ప్రచారాలు చేయడం బీజేపీకే సాధ్యం. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్న జగ్గారెడ్డి. పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. రైతుల డబ్బులు చెల్లించామన్న సివిల్ సప్లై శాఖ అధికారులు. తిరుపతి జిల్లాలో హై అలర్ట్. చంద్రగిరిలో భారీగా పోలీసుల మోహరింపు. తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు. అధిక ధరలకు విక్రయిస్తున్న మందులు సీజ్. అంగరంగ వైభవంగా అన్నమయ్య జయంతి ఉత్సవాలు. వాగ్గేయకారుడి పాటలు పాడిన భక్తులు. ప్రకాశం జిల్లాలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా. కొండలను సైతం పిండి చేస్తున్నా పట్టించుకోని అధికారులు. విశాఖ జిల్లాలో అక్రమంగా బాణాసంచా తయారీ. పెందుర్తిలో 5 లక్షల విలువైన బాణాసంచా సామాగ్రి స్వాధీనం. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల ఎన్నికల ప్రచారం. ఓటర్లు నిశ్శబ్ద యుద్ధంతో ఓటు వేయబోతున్నారన్న రవి. దేశ సంపదను అదానీకి దోచిపెడుతున్నారు. రాజ్యాంగం రిజర్వేషన్లపై మోడీ దాడి చేస్తున్నారన్న రాహుల్. ఆధారాలు లేకుండా మాట్లాడటంలో ఆరితేరారు. రాహుల్పై మండిపడ్డ నిర్మలా సీతారామన్. ఎన్నికల ప్రచారంలో రాహుల్ సర్ప్రైజ్. ఢిల్లీ తెలంగాణ భవన్లో భోజనం చేసిన రాహుల్. రేపటి నుంచి తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్న 4.6 లక్షల మంది విద్యార్థులు. బెంగళూరు డ్రగ్స్ కేసులో 150 మంది బ్లడ్ శాంపిల్స్ సేకరణ. మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు గుర్తింపు. విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు. తెలంగాణలో మరో 2 రోజులు వానలు. భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 1197, నిఫ్టీ 379 పాయింట్ల లాభం.